హలో ఫ్రెండ్స్, సంక్రాంతి అనగానే మనకు మొదటిగా గుర్తొచ్చేది ముగ్గులు. ప్రొద్దున్నే అంత చలికి మనం లేవలేము కాబట్టి రాత్రే కష్టపడి నాకు నచ్చిన డిజైన్ ముగ్గుల్ని వేసి రంగులతో నింపేశాను. ఫైనల్గా కంప్లీట్ అయ్యాక ఇలా ఉంది. ఎలా ఉందో మీరే కామెంట్ చేసి చెప్పండి. సంక్రాంతి పండుగ అంటే రైతన్నలకు ఎందుకంత ఇష్టం అంటే వాళ్ళు పండించిన పంట సరిగ్గా ఈ పండగకి చేతికొస్తుంది. అలా వచ్చిన ధాన్యంతోనే దేవుళ్ళకి నైవేద్యం పెడతారు. ఇప్పుడు మా అవ్వ వండే బియ్యం కూడా అదే. గోమాతని దేవతలా పూజిస్తారు పల్లెటూర్లలో. పండగ రోజు పొద్దున్నే పూజ చేయడానికి ముందు ఇలా శుభ్రంగా కడుగుతున్నారు మా మామయ్య. ఇక్కడ నేనేమో సంక్రాంతి పండగ స్పెషల్ వంటలు చేస్తున్నాను. మా మమ్మీ ఏమో చాలామంది ఇష్టపడే భక్షాలు చేస్తుంది. వీటినే కొన్ని చోట్ల ఓలిగలు, పేపర్ భక్షాలు అని కూడా అంటారు. మా అత్తమ్మ గోమాతకి ఎలా పూజ చేస్తుందో చూడండి. నిజంగా గోవుని పూజిస్తే సకల దేవతలను పూజించినట్లేనంట. అందుకే మా అత్తమ్మ గోవుకి అంతా రెడీ చేస్తూ పసుపు కుంకుమను పెట్టి రెడీ చేస్తుంది గోమాతని. గోమాతకి రెడీ చేయడం అయ్యాక మా అత్తమ్మ అండ్ మా మామయ్య ఎలా దండం పెట్టుకుంటున్నారో చూడండి. ఎంత బాగా మొక్కించుకుంటుందో చూడు. ఇది మేము పండించిన బియ్యం, కందిపప్పు, శనగపప్పులతో మా తోటి కోడలు దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఎలా రెడీ చేస్తుందో చూడండి. అలా నైవేద్యం పెట్టడాన్ని మా అత్తమ్మ వాళ్ళు దేవుడికి పళ్ళెం వేయడం అంటారు. తర్వాత దేవుడికి పూజ చేసి అది కంప్లీట్ అయ్యాక ఇలా అందరూ ముక్కుంటున్నాం. అలా వేసిన పళ్ళెంను ఒకటి మేము తిని ఇంకొకటి ఇలా గోమాతకు పెడుతున్నారు మా అవ్వ. భోజనం చేశాక మేము అమ్మ వాళ్ళు అందరం కలిసి అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుందామని అహోబిలానికి వెళ్తున్నాం. ఇప్పుడు రోడ్లు కొత్తగా వేశారు. మళ్ళీ ఒకసారి అహోబిలం గురించి కంప్లీట్ వీడియో చేస్తాను. ఇప్పుడే వచ్చామండి అహోబిలానికి. చాలా బాగుందండి గుడి. పాతకాలపు కట్టడమైనా ఎంతో సుందరంగా ఉంది. మీరు కూడా వీలున్నప్పుడు ఒకసారి విజిట్ చేయండి.
మనం ఎంతోగానో ఎదురు చూస్తున్న పారువేట ఉత్సవం రానే వచ్చింది. అదిగో దూరంగా రాముల వారు పల్లకిలో తప్పెట్లతో వస్తున్నారు. ఆ రాముల వారిని ఇక్కడ తెచ్చి అరుగు మీద దింపి ఆ తరువాత పారువేట ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. ఐ థింక్ మీరు కూడా ఈ పారువేట ఉత్సవాన్ని చూడడానికి రెడీగా ఉన్నారనుకుంటా. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం. ఇలా స్వామివారిని అరుగు మీద దింపిన తర్వాత పూజారి గారు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ తరువాత పూజారి రాముల వారికి నైవేద్యంగా పానకాన్ని సమర్పిస్తున్నారు. ఇక్కడ పారువేట ఉత్సవానికి పాల్గొనే వారి పేర్లను నమోదు చేసుకుంటున్నారు. మనోహర్ ఇంటి పేరు సుధీర్ నిలబడాలి మీరు. హలో ఫ్రెండ్స్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. పారువేట గురించి మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తానండి. పారువేట అంటే పారు వేట, ఇది ఒక సంస్కృత పదం. పారు అంటే వేగం, అంటే వేగంతో కూడిన వేట అని అర్థం. దేవుడు వేటాడినందుకు గుర్తుగా ఈ పారువేట ఉత్సవాన్ని ప్రతి ఊరిలో నిర్వహిస్తారు. ఇక్కడ ఈ పారువేట ఉత్సవాన్ని ఊరి పొలిమేర లోపలనే నిర్వహిస్తారు. పారువేటలో వాడే ఏ జంతువైనా, అది కుందేలు కానీ గొర్రె కానీ, మన ఊరి పొలిమేర దాటే లోపల దాన్ని పట్టుకోవాలంటారు పెద్దలు. ఒకవేళ అది అలాగ పొలిమేర దాటితే అది మనకు సొంతం కాదని, వేరే ఊరు వాళ్ళకి చెందుతుందని, అది ఊరికి అరిష్టమని చెప్తుంటారు పెద్దలు. అందుకనే ఊరి పొలిమేర దూరంగా ఉండేటట్టుగా ఆ వైపున చూసుకొని ఈ పోటీని నిర్వహిస్తారు. ఎవరైతే ఈ పారువేట ఉత్సవంలో పాల్గొంటారో వాళ్ళందరినీ వరుసగా నిలబెడుతున్నారు. ఇలా ఇటుపక్క వారికి సరిగ్గా 200 నుంచి 300 మీటర్ల దూరంలో ఇలా గొర్రెకు తోక కోసి సున్నం పెట్టి ఒక మనిషి ఇలా కర్రకు టవల్ తగిలించుకొని పైకి లేపి ఉంచి గొర్రెను వదిలినప్పుడు అది దించుతాడు. అప్పుడు అక్కడ వాళ్ళను పందెంకు వదులుతారు. ఉండాలా కొద్దిసేపు ఉండాలా. ఇటీ వల్ల కొత్తది ఇది. ఆళ్ళ కొని ఎకరా అది. ఇక పోటీ మొదలవబోతుంది, చూడండి.
చూసారా ఫ్రెండ్స్, ఇది డి అంటే డి అన్నట్లుగా అది వాళ్లకు ఎలా ఎదురుగా వెళ్తుందో. అందరిలో ఇద్దరు మాత్రమే చివరి వరకు దాని వెంట ఉన్నారు అంటే ఈ పోటీ అంటే ఎంత కష్టమో చూడండి. ఇతనే అండి విన్నర్ మటన్ డిన్నర్. ఎప్పుడు ఎన్నికలే అక్కడ దొరికేది, ఇప్పుడు మొత్తం చివరి వరకు వచ్చింది కదా. మరి ఉరికింది. నీకేనా? ఎవరైతే గెలుస్తారో వాళ్ళు గొర్రెను పట్టుకొని వచ్చి ఇలా స్వామివారికి ముక్కుంటారు. ఈ పోటీ అయిపోయాక రాములవారి పల్లకిని లేపి ఊరిలో ఊరేగించడానికి ట్రాక్టర్లో ఎక్కిస్తున్నారు. పారువేట ఉత్సవం ముగించుకొని ఇంటికి వస్తుంటే ఇలా మా బంధువుల పిల్లలు ఎలా చెప్తున్నారో చూడండి. మా ఇంటికి బంధువులందరూ వచ్చారు. వారితో సరదాగా ఇలా ఫొటోస్ తీసుకుంటున్నాం మా అవ్వతో కలిసి. వచ్చిన వాళ్ళందరికీ నేను ఇలా తాంబూలం ఇస్తున్నాను. ఆ తరువాత అందరూ స్నాక్స్ తిని ఇంటికి వెళ్ళిపోయారు. రాములవారి పల్లకి ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరకు వెళ్తుంది. నెక్స్ట్ మా ఇంటికే వస్తున్నారు రాములవారు. రాములవారు వచ్చే ముందు ఇలా మా ఇంటి దగ్గరికి గడస్తంభం వస్తుంది. దానిని పూజించి గోవిందనామాలు చెప్తారు. గోవిందా 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 గోవిందా. స్వామివారు వచ్చాక ఇంట్లో వాళ్ళు ఇచ్చిన సామాగ్రితో పూజ నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేస్తున్నారు.
ఇదండి మా సంక్రాంతి వేడుకలు ఇలా ముగిశాయి. నెక్స్ట్ కనుమ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆలూరమ్మాయి అలాగే డబ్బాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.